మరణము ఒక శత్రువు సాతాను కదా. మరి మరణం అనేది సైతానే అయితే వాని లోపల నుంచి సైతాన్ ఎందుకు పోలేదు, అనగా మరణం ఎందుకు పోలేదు? ప్రశ్నలు అమాయక ప్రజలకు బైబిల్ అర్థం కాదు కనుక వీళ్ళు ఈ జ్ఞానులైన వారిని మనం వాళ్ళ ముందు పిచ్చోళ్ళని చేయొచ్చురా. మనుషులకు అర్థమయ్యే జ్ఞానం ఒకటి మంచిది పట్టుకొచ్చి ఈజీగా అర్థమయ్యేది చెప్తారే. అసలు ఈ పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు పోతాయా, బాప్తిస్మం ద్వారా పాపాలు పోతాయా, యేసు రక్తం ద్వారా పాపాలు పోతాయా, లేక మీరు ఎవరి పాపము క్షమిస్తే? కొంచెం మొదటి మెట్టు జ్ఞానం నేర్చుకొని తొడలు కొట్టి మీసాలు దిద్దేటువంటి వ్యక్తులను ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పోయిన బుధవారము మనము ఎక్కడ ముగించామంటే పాపము ద్వారా మరణము వచ్చాను మానవునికి. ఆ మరణము పుట్టుకతో ఉంది కానీ మేము అంటున్నాం, కానీ పుట్టుకలో పాపము లేదు, మరణం మాత్రం ఉన్నది. పాపం అనేది క్రియ జరిగినాక వచ్చిందని చాలామంది అంటున్నారు. మనం వివరిస్తున్న ఈ సిరీస్లో మనం ఎక్కడ ఆగామంటే మరణం అనేది కూడా ఒక శత్రువు అని మనం బైబిల్లో చివరిసారిగా మనం చదివాం. కీర్తన గ్రంథము 49:14 మరణము పాతాళ కాపరి. మరణం అనేది ఒక వ్యాధి రోగము కాదు. కాపరి పాతాళానికి ఒక కాపలా కాస్తున్నవాడు. యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించి పాతాళానికి వెళ్ళాడు. అందరిలాగా అందరినీ బంధించినట్టే బంధించుదామని అనుకుంటే అతన్ని బంధించలేకపోయాను. మరణము అతన్ని అంటే అది బంధించుతుంది. అదొక వ్యక్తి. ఈ వ్యక్తి సాతానే. అసలు ఈ సాతాన్ అంటే ఏంటిదో చాలామందికి తెలియదు. దేవుడు అంటే కూడా చాలామందికి తెలియదు, పూర్తిగా తెలియదు, కొంతే తెలుసు. అందుకే ఇదంతా ప్రాబ్లం. సరే, మనము ముందు స్నేహితులారా చాలా విషయాలు తెలుసుకుంటాం, చాలా ఉంది, అప్పుడే అయిపోదు ఇది. ఇప్పుడు ఈ వారంలో కొంత ఎపిసోడ్లో చెప్పిన తర్వాత, మళ్ళా వారంలో చెప్పిన తర్వాత, దాని తర్వాత నేను ఇంకొక పద్ధతిలో మీకు చాలా సంగతులు చెప్పాలి అని అనుకుంటున్నాను. దేవుడు ఏదేది నా హృదయంలో పెట్టాడో అంతా ఈ ఇంటర్నెట్లో పెట్టేసి నేను ఈ జన్మపాపం గురించి విషయం అందరికీ స్పష్టంగా తెలియపరచాలని ప్రేరేపింపబడ్డాను. అందుకని పోయిన వారము ఆడు పాతాళ కాపరి. ఆ తర్వాత 1 కొరింథీ 15 అధ్యాయములో 26వ వచనంలో చదువుకున్నాం. దేవుని శత్రువులు చాలామంది ఉన్నారు. దేవునికి కనపడని అదృశ్య శత్రువుల గురించి మాట్లాడుతున్నాను నేను. కనపడని అదృశ్య శత్రువులు దేవునికి చాలామంది ఉన్నారు. అందులో చివరిగా నశింపజేయబడు శత్రువు మరణము అన్నాం. అంటే మరణం అనేది దేవుని శత్రువు. ఈ మాటని మీరు మనసులో పెట్టుకోండి. మనము చివరి వరకు ఈ ఎపిసోడ్లు అన్నీ అయిపోయినాక ఈ మాటను తీసుకొచ్చి అక్కడ పెట్టుకోండి. మీకు దేవుని యొక్క సంకల్పం అంతా మంచిగా కనపడుతుంది. మరణము ఒక శత్రువు సాతాను కదా. అవును, యేసు ప్రభుని ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని రక్షింపబడిన తర్వాత అతడి పాపం పోయింది కదా. అవును, పోయింది. మరి మరణం అనేది సైతానే అయితే వాని లోపల నుంచి సైతాన్ ఎందుకు పోలేదు, అనగా మరణం ఎందుకు పోలేదు? అంటే మరణం ఇంకా ఉంది కదా సార్. అందుకని మరణం అనేది శత్రువు కాదు, ఒక రోగము, వ్యాధి. అది దేవుడు పెట్టాడు కొంతకాలానికి, అది దేవుడే తీసేస్తాడని చాలామంది అపోహ. సరే, వాళ్ళు అలాగే ఉండనియండి. నేను కొన్ని విషయాలు ఈ మొత్తం సిరీస్లు అయిపోయిన తర్వాత, ఈ ప్రసంగాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు నడమనండి, ఆ మాట అనమనండి. నేను దానికి సాక్ష్యం చూపించాను, మరణం అనేవాడు ఒక శత్రువు అని. రైట్. మరి ఆ శత్రువు ఎందుకు పోలేదండి బాప్తిసం తీసుకున్నాక? బాప్తిసం తీసుకుంటే పాపం పోయింది కదా, పాపమే మరణము కదా. పాపము ద్వారా మరణం వచ్చింది కదా. పాపం పోయినాక మరణం అనే శత్రువు సాతాను పోవాలి కదా. ఒకవేళ సైతానే అయితే రోగం కనుక పోలేదు, అది దేవుడే ఉంచిండు, తీసేటప్పుడు తీస్తాడు అని మనం అనుకునే అవకాశం ఉన్నది కదా. దానికి ఈ వారంలో కొంతసేపు మీకు కొన్ని సంగతులు తెలియపరిచి
మిమ్మల్ని నడిపిస్తాను సత్యము యొద్దకు, నాకు తెలిసినంత మట్టుకు. రోమా 8వ అధ్యాయము 9వ వచనము 11వ వచనం వరకు చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రైట్. ఆత్మ ద్వారా మరణము తొలగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మరణము తొలగిపోవాలి. మీలో పరిశుద్ధాత్మ ఉంటే మీరు మృతుల పాప మరణముల నుండి విడిపించేశాడు కదా పరిశుద్ధాత్ముడు. మళ్ళీ మరణం ఎందుకున్నది? దేవుడు నీ లోపలికి వచ్చినాక మరణం ఎందుకున్నది? దేవుని యొక్క సంకల్పము, దేవుని చిత్తము, ఆయన ఆలోచన జగత్ పునాదికి ముందే ఏమై ఉండెనో కరెక్ట్గా నువ్వు గుర్తుపడితే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో, లాస్ట్కి ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. అది ఎలా గుర్తుపట్టగలమంటే ఉండరా, మానవునితోని కాదు. అసలు నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. నా జీవితంలో 18 సంవత్సరాల నుంచి నేను గృహ కూడికలలో, వీధి సువార్తలలో, ప్రసంగాలలో, కూడికలలో, ఉపవాస కూడికలలో గంటలు 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 నేను సంవత్సరానికి 2 సార్లు ఉపవాస కూడికలు పెడతాను. 4 రోజులు. ఆ 4 రోజుల్లో కమ్సకం 20 గంటల ప్రసంగం పొద్దు మాపు చెప్తూ ఉంటా ఒక సబ్జెక్టు. అలా చెప్పి 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 అనేక సంగతులు చెప్పుతుండగా నాకు ఎక్కడో నాకే డౌట్ వచ్చినప్పుడు దానికోసం పరిశోధన చేస్తే పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచిన అనేక సత్యాలు నేను నేర్చుకున్న దేవుని దగ్గర, దేవుని దయతో. కనుక నేను ఎక్కడన్నా ప్రసంగం చేసిన ఒక విషయం గురించి, అరే ఇది నాకు తక్కువ ఫ్లాష్ అవుతుంది, ఇది అయితే మరి అది ఎలా అవుతుంది అని నేను చెప్పాను కదా, అది ఇక్కడ ఆపాదిస్తే ఇంత మర్మం బయటకు వస్తుంది కదా అని నాకు నేను నేర్చుకున్న ఎన్నో ఉన్నాయి. బైబులు, పరిశుద్ధాత్ముడే మన గురుదైవములు, గురుపీతరులు, అదృశ్యమైన దేవుని శక్తి మన దేవుడే నేర్పిస్తారు. అపోస్తల కార్యము 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీరు పాపక్షమాపణ నిమిత్తము ఏమి పొందుడి? బాప్తిస్మము పొందుడి. రైట్. మనుషుల పాపములు క్షమింపబడాలంటే బాప్తిస్మము తీసుకోవాలి అని మనం ఇక్కడ స్పష్టంగా వింటున్నాం. మార్క్సు వార్త 16:16 ఒకసారి చదవండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. రైట్. బాప్తిస్మం ద్వారా రక్షణ. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే యేసు రక్తము పాపము నుండి రక్షిస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు పాప క్షమాపణ నిమిత్తం, దేని నిమిత్తం అంటే పాపాలు క్షమింపబడటానికి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడతాడు, పాపాలు పోగొట్టుకుంటాడని మనం అంతకుముందు చదువుకున్నాం. 16:16 మార్కు. అపోస్తలులు కూడా అదే చదువుకున్నాం. ఇప్పుడేమో యేసు రక్తము మనుషులని పాపం నుండి రక్షిస్తుంది అని. అసలు బాప్తిస్మం ద్వారా పాపాలు పోతాయా? యేసు రక్తం ద్వారా పోతాయా? యేసు రక్తము ద్వారానే పాపాలు పోయేటట్లయితే బాప్తిస్మం దేనికి? సరే, బాప్తిస్మము నమ్మి బాప్తిస్మం తీసుకున్నప్పుడే పాపాలు పోయినట్లయితే మరి యేసు రక్తం దేనికి? ఇలా ప్రశ్నించుకోవాలి మనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదువుదాం.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. రైట్. బాప్తిస్మం ద్వారా పాపాలు పోతాయా? సరే. యేసు రక్తము ద్వారా పాపాలు పోతాయి. యేసు రక్తం ద్వారా పోతాయా? మరి యేసు రక్తం ద్వారా పోతే ఆ బాప్తిస్మం దేనికి? బాప్తిస్మం ద్వారా పోతే యేసు రక్తం దేనికి? సరే, ఈ రెండు పక్క పెడితే ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, మీరు ఎవరి పాపములు క్షమిస్తురో వారి పాపములు క్షమింపబడును. అంటే అపోస్తులైన దేవుని ప్రభు యొక్క శిష్యులట ఎవరి పాపాలు క్షమింపబడాలని అనుకుంటే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. అంటే మనము పాపాలు క్షమిస్తే పాపాలు పోతాయి కదా, మరి బాప్తిస్మం దేనికి? యేసు రక్తం దేనికి? ఇప్పుడు మళ్ళీ చూడండి ప్రశ్నలు. బైబిల్లోనే ఒకదానికి ఒకటి భిన్నంగా కనపడుతున్న వచనాలని మనం అర్థం చేసుకోగలిగితే సత్యం అర్థమైతే, ఎవరికో రెండు ముచ్చట అక్కడో వచనం ఇక్కడో వచనం అర్థమైందట, ఇక ఈ భూమి మీద నా అంత జ్ఞానం లేదని తొడలు కొడతాను. అది జ్ఞానమే కాదు అసలు, అది పైపొర, మొదటి మెట్టే అది. మూడవ మెట్టు, రెండవ మెట్టు, నాలుగవ మెట్టు ఉంది జ్ఞానంలో, అది ఎక్కలేదు. ప్రశ్నలు అమాయక ప్రజలకు బైబిల్ అర్థం కాదు కనుక వీళ్ళు నేర్చుకున్న ఇవి వాళ్ళకి అర్థం కావు కనుక ఈ బోధలు, ఈ జ్ఞానులైన వారిని మనం వాళ్ళ ముందు పిచ్చోలని చేయొచ్చురా. అర్థమయ్యేటోటి మనుషులకు అర్థమయ్యే జ్ఞానం ఒకటి మంచిది పట్టుకొచ్చి ఈజీగా అర్థమయ్యేది చెప్తే, అరే మనకు అర్థమైపోయింది, ఆయన చెప్పింది అసలు అర్థమైంది, అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని అందరూ నా వెనకాల వచ్చేస్తారు. అసలు జ్ఞానం అంటేనే అర్థము కాదు తొందరగా. అసలు ఇది కథ. తొందరగా అర్థమయ్యేది అది జ్ఞానమే కాదు. దైవ జ్ఞానము తొందరగా అర్థము కాదు. మరుగైనదే జ్ఞానము, వెతుకుతే దొరికినదే జ్ఞానము, శ్రమిస్తే దొరికినదే జ్ఞానము, పరిగెట్టి సంపాదించుకునేదే జ్ఞానం, ఎన్నో ఓర్చుకుంటే దొరికేది జ్ఞానం. జ్ఞానము నువ్వు అనుకున్నట్టు ఈ లోకములో అందరూ మెచ్చుకునే దగ్గర ఉంటుంది అనుకునేరు. జ్ఞానం అనేది దేవుడు ఎవరికి ఇయ్యాలో వారికి ఇస్తాడు. అయితే జ్ఞానములో అంతస్తులు ఉన్నాయి, ఇదొకటి మీరు గుర్తుపట్టాలి. కొంతవరకు జ్ఞానం నేర్చుకుంటారు చాలామంది, అది జ్ఞానమే, కానీ పరిపూర్ణ జ్ఞానం వేరు. బాప్తిస్మం ద్వారా పాపం పోతుందా? యేసు రక్తం ద్వారా పాపం పోతుందా? లేకపోతే మనము క్షమిస్తే పాపాలు పోతాయట, ఇట్లా పోతాయా? మత్తయి సువార్త 12:31 ఒకసారి చదవండి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేదు. అంటే ఆత్మను దూషించకుండా ఉండి ఆత్మదేవుడు ఓకే మంచి దేవుడే అని అంటే పాపాలు పోతాయా? క్షమింపబడతాయా? అసలు ఈ పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు పోతాయా? బాప్తిస్మం ద్వారా పాపాలు పోతాయా? యేసు రక్తం ద్వారా పాపాలు పోతాయా? లేక మీరు ఎవరి పాపములు క్షమిస్తే అది పాపములు క్షమింపబడును అన్నాడు కదా యేసు ప్రభుల వారు, లేదా మనము క్షమిస్తే పాపాలు పోతాయా? అసలు పాపాలు పోవటానికే ఇన్ని తీర్లుగా రాయబడి ఉందే, మరి ఎట్లా అర్థం చేసుకుందామండి దీన్ని? ఇదే లోతైన మర్మము. అర్థం చేసుకోవడమే దేవుడు మనకు చేస్తున్న ఓ గొప్ప సహాయం. 119వ కీర్తన 18వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, చదవమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవుని యొక్క వాక్యములో, ధర్మశాస్త్రములో కొన్ని సంగతులు ఏమో మనకు అర్థమవుతాయి, అది మొదటి మెట్టు. కానీ కొన్ని సంగతులు అల్లో అంతర్లీనమై ఉంటాయి, నిగూఢమై. అవి చూడాలంటే దేవుడే మన కనులు తెరవాలి. అది గ్రహించిన దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యపరిచేవి, నన్ను ఆశ్చర్యానికి గురి చేసేవి. ఆహా, అలాంటి సత్యాలు మర్మాలు కొన్ని ఉన్నాయి ప్రభు, అవి నాకు అర్థం అవ్వట్లేదు, వాటిని చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అవే ఈ మర్మాలు. ఈ సత్యము కొరకు పట్టుదల పౌరుషము లేని వాళ్ళు, దాని కొరకు ప్రయత్నము చేయని వారు ఎలాంటి వారంటే దేవునికి ఇష్టము లేని వారు. అలాంటి వారు కొంచెం మొదటి మెట్టు జ్ఞానం నేర్చుకొని తొడలు కొట్టి మీసాలు దిద్దేటువంటి వ్యక్తులను
వారి మీదికి దేవుడు ఏం చేస్తాడట? 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. రైట్. ఇదిగో సత్యమును నమ్మక దుర్నీతి యందు నీతి కాని దాని మీద అభిలాష గలవారు, నాకు వద్దని, వారు నన్ను నా మర్మమును చూడొద్దని, నా సత్యమును వారికి తెరవద్ది, వీళ్ళు నాకు వద్దే వద్దని దేవుడు వారి మీదకి మోసము చేయ శక్తిని దేవుడే పంపుతాడట. ఎవరు వీళ్ళంటే, ఇక వీళ్ళనే యేసుప్రభుల వారు పందులు అని సంభాషించాడు. పందుల ముందు ముత్యాలు మీరు పొయ్యకుడి అని సంభాషించాడు. వాళ్ళు నాకు వద్దే వద్దు, వాళ్ళు వద్దనే మోసం చేసే శక్తి. అంటే వారు నమ్మిన ఆ జ్ఞానాన్నే పట్టుకొని ఉంటారు. సచ్చినా వీరికి మనం చెప్పే జ్ఞానం అర్థం కాదు. వీరే సంకుచిత హృదయులు. ఈ సంకుచిత హృదయులు సత్యముని, విశాల హృదయముని, దేవుని భావాలను, విశాల భావాలను అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టింది ఇంత మంచిగా క్లియర్గా చెప్పి పెట్టినా సరే వాళ్ళ మెదడుకి ఎక్కదట. దేవుడే అర్థం కానియడట. వాళ్ళు అనుకున్నదే సత్యమని నమ్మి దాంట్లోనే గర్వించి నాశనమయ్యే శక్తి వారి మీద దురాత్మ ఒకటి దేవుడే పంపుతాడని. సత్య విషయమైన ప్రేమ, సత్యమును నమ్మేటువంటి ప్రేమ గల్ల ఈ సందేశాన్ని వాళ్ళు అవలంబించలేదు, ఇష్టపడలేదు. చివరి రోజుల్లో జరగబోతున్న ఈ భయంకరమైన పరిస్థితి, స్నేహితులారా ప్రార్థన చేయండి. అమాయకులు గురి కావద్దు, ఈ తప్పుడు బోధలకు బయటికి రావాలని ప్రార్థనలు పెట్టండి. నేను అదే రోజు ప్రార్థన చేస్తున్నాను. నాకు ప్రధానమైన ఆయుధమే ప్రార్థన. నేను ప్రార్థన మీద చాలా ఆధారపడి ఉంటాను. యోహాను సువార్త 16:13 ఒకసారి చదవమ్మా. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. జాగ్రత్త వినండి. సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోని మీకు బోధించు. అంటే ఈ మరుగైనటువంటి ఇందులో అంతర్లీనమైనటువంటి సత్యం మనకు తెలవాలంటే, మనం వేసుకున్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 100కు 100% పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ఆయన చెప్పకపోతే ఏవి కొన్ని అర్థం కావు. కొన్ని అర్థమైతే అన్ని అర్థం కావు. అంతర్లీనమైన లోపల నిగుడమై ఉన్న మర్మములు అర్థం కావు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకోవాలి. అందుకే మరి దేని ద్వారా పాపం పోతుంది? ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. మనం నేర్చుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం, మన జ్ఞానంతో అవసరం లేదు. కానీ దేవుడు అనేవాడు మనకు సహాయపడితే అది ఈజీయే. కానీ ఆయన సహాయపడాలంటే మన మనసు మంచిదై ఉండాలి. సత్యముని ఇష్టపడే మనసు, తప్పుని అసహించుకునే మనసు. ప్రతి బోధలోని అందులో ఉన్న సత్యం ఎంతో కొంత ఉంటుంది, అది మనం తెలుసుకుందాం. మనకు అసత్యం మనకొద్దు, సత్యమే మనం నేర్చుకుందామనే మనసు. అబద్ధముని అసహించుకునే మనసు, అయినను దేవుని మీదే ఆధారపడే మనసు. మనకు కొంత తెలిసినా సరే నీవే దిక్కు తండ్రి, నువ్వు లేనిది నాకు ఎట్లా తెలిసేది, ఏదైతే తెలిసిందో అది నీ దయ వలనే అని తగ్గించుకునే మనసు. అహంకారులకు, గర్వాంధులకు పరిశుద్ధాత్ముడు సత్యాలు నేర్పించాడు. 16వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, ఈ 3 విషయాలు ఈ లోకము ఒప్పుకునేటట్టు చేసేవాడే పరిశుద్ధాత్మ. మరి వీళ్ళు సత్యం చెప్తే ఎట్లా ఒప్పుకుంటలేరేంది అంటే కారణం ఏంది? పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇష్టం లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నదని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. చాలు, జాగ్రత్త వినాలి. క్రీస్తును మీరు నేర్చుకున్నవారు కాదు. ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా, జాగ్రత్త వినాలే, ఉన్నది ఉన్నట్టుగా. క్రీస్తు లోపల ఒక సత్యం ఉన్నది, అది ఎట్లున్నదో అలాగే ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకున్నవారు కారు. క్రీస్తుని నేర్చుకునేది. క్రీస్తు ఏమన్నా డ్రైవింగ్ నేర్చుకున్నాడా?
క్రీస్తుని నేర్చుకోవడం అంటే డ్రైవింగ్ నేర్చుకోవడము, పని నేర్చుకోవడము, ఎలక్ట్రికల్ పని, మెకానికల్ పని నేర్చుకున్నా, సుతారి పని నేర్చుకున్నా, ఈ పని నేర్చుకున్నా, కంప్యూటర్ పని నేర్చుకున్నా, సిస్టమ్ వర్క్ నేర్చుకున్నా, అది నేర్చుకున్నా అనొచ్చు. క్రీస్తును నేర్చుకోవడం ఏంది? క్రీస్తు అని ఒక పని. క్రీస్తును నేర్చుకోవడం అంటే ఏంటిది? జాగ్రత్త వినాలి. చాలామంది క్రీస్తుని తెలుసుకున్నారు కానీ క్రీస్తును నేర్చుకోలేదు. ఇది నేను చెప్పబోయే పాయింట్. క్రీస్తుని తెలుసుకున్నారు కానీ క్రీస్తును నేర్చుకోలేదు. ఈ వాక్యాన్ని బట్టి క్రీస్తును నేర్చుకున్నారా ఎవరైనా క్రైస్తవులు? క్రీస్తును తెలుసుకుని నమ్ముకున్న క్రైస్తవులా, క్రీస్తును నేర్చుకున్న క్రైస్తవులా? అంటే మేము నమ్ముకున్న క్రైస్తవులు సార్, అది కుదరదండి, మీరు నేర్చుకున్న క్రైస్తవులు కావాలి నాకు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తుని నేర్చుకోవడం ఏందండి? నమ్ముకుంటారు, నేర్చుకోవడం ఏంది? అవును, క్రీస్తును నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఏముంది? క్రీస్తు ఏమై ఉన్నాడట? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అది అసలు జ్ఞానం అంటేనే, మర్మం అంటేనే యేసు. క్రీస్తు దేవుని మర్మమై ఉండనని మరొక చోటు ఉంటుంది. మర్మాలు మనకెందుకండి? దేవుని స్తోత్రములు దేవుని ప్రేమించి మనం పరిశుద్ధంగా బతుకుతూ సరిపోతుంది కాదు. మర్మం అని అందరు కొట్టుక సత్తారు. మర్మాలు ఎందుకండి? జనాలని మనం దగ్గర, ఎక్కువ మంది జనాలు మన దగ్గర రావాలంటే మనం కొన్ని జిమిక్లు చేస్తే వస్తారు. అంటే అవును సోదరుడా, వస్తారు, లక్షల మంది వస్తారు, కోట్ల రూపాయలు సంపాదించుతావు, కానీ పరలోక రాజ్యం ఇయ్యడు. క్రీస్తును నేర్చుకోవాలి. అంటే క్రీస్తులో ఏమున్నది? జ్ఞానము. క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానము నాకెట్లా తెలుస్తుంది? ఆ మర్మమై ఉన్న క్రీస్తు జ్ఞానం అంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. అప్పుడు నీకు అవ్వలీలగా తెలిసిపోతుంటాయి దేవుని మర్మములు, బైబిల్ వాక్యాలు. చూశారా? ఈ రకంగా పాపం అనేది దేని ద్వారా పోతుంది? బాప్తిస్మం ద్వారా పోతుందని ఒక చోట రాస్తాడు, యేసు రక్తం ద్వారా పోతుందని ఒక చోట రాస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మనకు ప్రశ్న అయితే ఏం చెప్తారు చెప్పండి దీనికి? ఏమయ్యా మీ బైబిల్లో 4 రకాలు ఉన్నది పాపం పోవటానికి. బాప్తిస్మం ద్వారా పోతుందని ఒక కాడ ఉన్నది, యేసు రక్తం ద్వారా పోతుందని ఒక కాడ ఉన్నది, మీరే క్షమిస్తే పోతుందని ఒక కాడ ఉన్నది, పరిశుద్ధాత్మను మనం దూషించకుండా ఉంటే పోతుందని ఒక కాడ ఉంది. మరి దేని ద్వారా పాపం పోతుంది? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి మీకు ఒప్పింపజేయను. చూశారా? ఈ మాటలు ఎప్పుడన్నా ఆలోచించారా ఇక్కడ ఆగి? అయితే జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి పాపము క్షమింపబడాలంటే, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే యేసు రక్తమా, బాప్తిసమా, మనుషులు క్షమించుడా, ఆత్మదేవుని ఒప్పుకోవడమా? దేని ద్వారా పాపం పోతుందండి? ఇంకెన్నో రకాలుగా మాట్లాడారు. నీతిగా బతుకుతే పాపములు పోతాయి, నీతిగా బతుకున్న దేవుడు అంగీకరిస్తాడు, నీతిగా బతుకుతే సరిపోతుంది కదా. మరి పాపాలు ఏమున్నాయి? ఇగో ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. నీతి కార్యాలు చాలా మంది చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళు చేసే నీతి కార్యాలు అసలు వర్ణనాతీతమైనవి. వస్త్రాలు, ఆహారము, ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో అనాథాశ్రమాలు, ఎన్నో పనులు చేస్తున్నారు యేసు ప్రభువును నమ్మని వాళ్ళు. కుంటి వారికి, అంగవైకల్యముతో పుట్టిన వారికి, కళ్ళు లేని వారికి, గుడ్డి వారికి ఎన్నో సేవలు, ఎన్నో వైద్యాలు, ఎన్నో వాహనాలు, కుంటి వారికి, కళ్ళు లేని వారికి ఫ్రీ ఆపరేషన్లు. ఎన్ని సేవలు చేస్తున్నారండి. మరి అవన్నీ చేస్తే పాపాలు పోతాయా? మరి మీరు అనుకున్నట్లయితే అది కూడా నిజం కావాలి. నీతి క్రియలు మంచివి కావా? మంచివి.
దేవునికి ఇష్టమైనది. మరి పాపము పోవడానికి ఒకటి ఉన్నది. ఇది మనిషిలో పాపం పోవాలంటే ఒక కార్యము తప్పకుండా జరగాలి. ఆ కార్యము జరిగినాకనే మిగతా కార్యాలు జరగాలి. ఇప్పుడు బైబిల్లోనే 4 జాగాలు మనం చూసాం. బాప్తిసం ద్వారా పోతుందా? మీరు క్షమిస్తే పోతుందా? మరి ఎట్లా పోతుంది పాపము? యేసు రక్తం ద్వారా పోతుందా? యేసు రక్తం ద్వారానే పోతుంది సార్. మరి ఇవన్నీ ఎందుకు? రైట్, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 8. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు. నేను అప్పుడే అన్నాను, దేవుని యొక్క మర్మం ఉన్నది, సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ముందు మనం. పరిశుద్ధాత్మని కలిగి ఉండడమే ఒక పెద్ద వరం. ఆ తర్వాత నువ్వు భాషల వరమా, నీకు దర్శన వరమా, నీకు స్వస్థపరిచే వరమా, దయ్యాలు ఎలగొట్టే వరమా, అవన్నీ పక్క పెట్టాడు. తర్వాత ఆలోచించుతాను దానికోసం. అవి ఎట్లున్నాయో ఎలా ఉన్నాయో తర్వాత చెప్తాను. అంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను వాటి గురించి, కృపావలాల గురించి. దయ్యములు స్వస్థపరుస్తాయా, స్వస్థపరిచే వాళ్ళందరూ సంఘాలు కట్టచ్చునా అనే టైటిల్ మీద ఒక వీడియో ఉంది, వినండి. స్పష్టంగా చెప్పాను. అందులో ప్రధానమైనటువంటి ప్రతి విషయములో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. అదే సాతాను అందరికి అర్థం కానియాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలండి, రక్షింపబడాలంటే మొట్టమొదట వినండి. ఇక ఈ 4 ప్రశ్నలకు సమాధానం మీకు ఒకే మాటతో చెప్పేస్తున్నాను. ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావాలి. ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్మాలి. యేసు రక్తం కాడికి రావాలి. యేసు రక్తమే మనుషుల పాపాల కోసం చిందింపబడింది. యేసు రక్తం కాడికి రావాలి ఆ వ్యక్తి. అంటే ఏం జరగాలి? యేసు రక్తము కాడికి ఒక వ్యక్తిని నడిపించాలంటే ఇంకొక వ్యక్తి పోయి యేసు గురించి చెప్పాలి. ఈ వ్యక్తి వెళ్ళి సువార్త చేయాలి, మనకి చెప్పాలి అంటే ఈ వ్యక్తి లోపల చెప్పాలనే ధైర్యము పరిశుద్ధాత్ముడు ఉండి కలిగించాలి. వినండి, పరిశుద్ధాత్మ లోపల ఉండి కలిగిస్తేనే వీడు ప్రేరేపింపబడిపోయి చెప్తే ఆ పరిశుద్ధాత్మ వారి వాకుల నుండి సువార్త ద్వారా వాని హృదయం దర్శించాలి. హృదయం దర్శించి నమ్మాలి అని తెలుసుకోవాలి, అతనికి అనిపించాలి. ఇతడు చెప్పితేనే అతడు చర్చికి వస్తాడు. ఇతడు బోధిస్తేనే అతడు యేసుక్రీస్తును తెలుసుకుంటాడు. ఆ తర్వాత బాప్తిస్మం దగ్గరికి వస్తుంది. బాప్తిస్మము ఇచ్చేదెవరు? సేవకులే. సేవకుల లోపల పరిశుద్ధాత్మ ఉండాలి. మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా వాడు ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మము తీసుకుంటే యేసు రక్తము దొరుకుతుంది. యేసు రక్తము త్రాగేటప్పుడు కూడా ఇది నిజమైన రక్తము, శరీరం అని ఆత్మదేవుడు వానికి సాయం చేయాలి నమ్మేటట్టు. ప్రతి దాంట్లో ఆత్మే కనబడుతుంది. అయితే సేవకులు చెప్పాలి. సేవకులు సువార్త చెప్పాలంటే వారి తప్పులను, అపరాధములు మొట్టమొదట మీరే క్షమించాలి. నా మనసులో ఆడు పాపి అని తెలిసి కూడా, వాడు వ్యభిచారంలో ఉన్నాడని తెలిసి కూడా, అయ్యో దేవా ఈ బిడ్డను క్షమించు అని నేను మనసు పూర్తిగా ప్రార్థన చేయగలగాలంటే మొదట నేను క్షమించే మనసు ఉండొద్దు. నాకు జాగ్రత్తగా వినాలి. ఇప్పటికే మనం అంటే నాకు క్షమించే మనసు వస్తేనే నేను అతనికి ప్రార్థన చేసి అతని కొరకు ప్రార్థన చేసి సువార్త చెప్పగలను. అందుకే మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. అంటే ముందు సేవకులు వారిని క్షమించకపోతే ఎవరండి క్షమించబడేది? సో మొదట మనము క్షమించగలిగే మనసు ఉంటేనే ప్రార్థించగలిగే మనసు ఉంటే సువార్త చెప్పగలం. అలా చెప్పి అతన్ని తీసుకురావాలి. అప్పుడు బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మములో వానికి తన దేవుని గురించి చెప్పి ఇచ్చి దాని మర్మము చెప్పి అతన్ని తీసుకొని యేసు రక్తం దగ్గర తీసుకురావాలి. ఆ యేసు రక్తము తాగేయాలి. చూడండి, మరి దేని ద్వారా పాపం పోయింది? యేసు రక్తం ద్వారానే పోయింది. మరి యేసు రక్తం తాగకపోతే బాప్తిసం ఎందుకు? వాళ్ళు క్షమించడం ఎందుకు? అది ఇదంతా జరుగుతూనే యేసు రక్తం కడికేస్తాడు. ఆ వ్యక్తి వాడిని క్షమించే మనసు ఉండాలి సేవకునికి.
ప్రార్థించే మనసు ఉండాలి, అతనికి సువార్త చేసే మనసు ఉండాలి. మొట్టమొదట సేవకుడు క్షమించాలి. క్షమించగలిగి సువార్త చేస్తేనే, ప్రార్థిస్తేనే వాడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. అప్పుడు బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఇస్తేనే యేసు రక్తం తీసుకోవాలి. యేసు రక్తం తీసుకోవాలి అంటే ఫస్ట్ సేవకులు సువార్త చేయాలి, క్షమించాలి. యేసు రక్తం కాడికి రావాలంటే సేవకుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వారు క్షమించాలి, మొదట ప్రార్థించాలి, తీసుకురావాలి, బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఇస్తేనే యేసు రక్తం తీసుకోవాలి. ఈ పనులన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా జరుగుతుంది. అందుకే ఆయన పాపమును గురించి ఒప్పింపజేయి. ఇవన్నీ జరగాలి, పరిశుద్ధాత్ముని కార్యం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించింది. దేవుని స్తోత్రములు. మనము నీతిని అనుసరించి చేసిన కార్యాల ద్వారా కాదట, పునరుజన్మ స్నానము, కొత్త జన్మ సంబంధమైన స్నానము. పాత జన్మ అయిపోయింది, తల్లిగర్భలో పుట్టిన జన్మతో మాకు సంబంధం, దాని ద్వారా ఏం లాభం లేదు, ఇక్కడ నష్టం జరిగింది. కనుక ఈ స్నానము జరగడము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము, అంటే నీవు జన్మతో తల్లి గర్భం నుంచి వచ్చిన స్వభావం ఏదైతే ఉందో అది పనికిరాదు. ఓల్డ్, ప్రాచీన స్వభావం పనికిరాదు దేవునికి. చూడండి ఎన్ని క్రియలు జరుగుతున్నాయి. జన్మ పాపం లేదు, జన్మ స్వభావం కాదు, ఇది కాదు, అది కాదు, క్రియ. అరే క్రియల ద్వారానే నీతిమంతుడు అయ్యేటట్లయితే పరిశుద్ధాత్మతో పనే ఉన్నదిగా, యేసు రక్తంతో పనే ఉన్నదిగా. క్రియలు మార్చుకుంటే నీతిమంతుడు అయిపోతాడు, పరలోకం వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇస్తాడట. అసలు పరిశుద్ధాత్మ లోపలికి వస్తే కదా నీకు నూతన స్వభావం ఇచ్చేది. రైట్ సార్, లోపలికి రావాలి. లోపలికి రావాలంటే ఏం జరగాలి? వానికి సువార్త జరగాలి, బాప్తిసం జరగాలి. బాప్తిసం జరిగిన తర్వాత వాడు నమ్మాడు కనుక వాని లోపలికి పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడట? నూతన స్వభావం, అంటే అంతకుముందు ఉన్న స్వభావం పనికిరాదు సార్, నాకు దేవునికి పనికిరాదా? పనికిరాదు. ఏం రోగం వచ్చింది ఆ స్వభావానికి? అదే చెప్పబోతున్నా నేను మొదటి నుండి. ఏదో ఉంది, ఏదో ఉంది, కొత్తగా జన్మించండి, కొత్త పుట్టుక పుట్టండి అంటే పాత పుట్టుకలు ఏదో ఉంది, పాత పుట్టుకలు అని ఎందుకు అంటున్నా నేను? ఏం లేకపోతే ఎందుకు ఇదంతా బాధ దేవునికి? పాత పుట్టుకల ఏ ప్రాబ్లం లేకపోతే దేవులరా అసలు దేవునికి ఏ బాధ లేదు, మనకు కూడా ఎక్కువ కష్టమేమి ఉండకపో. నేను ఈ అయిపోలేదు అప్పుడే, ఇంకా చాలా ఉంది, చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటాం కొంత మనం ముందుకు ప్రయాణము చేస్తూ ఉండగా. నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు ఇయ్యాలట. అట్లా ఇచ్చుకుంటూ అతన్ని దిద్దుకుంటూ తయారు చేయాలట. అంటే ఇది ఒకరోజు జరిగేది కాదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం ఒకరోజే జరిగింది, యేసు దేవుడని నమ్మింది ఒకరోజు జరిగింది, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చింది ఒకరోజు జరిగింది. కానీ వానికి ఇచ్చిన నూతన స్వభావం ఒకరోజు జరిగేది కాదు. వాని లోపల పుట్టుకతో వచ్చిన అతిక్రమపు స్వభావం, అతిక్రమించే స్వభావము ఇక దినదినము 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 సిలువకేయుట ప్రారంభమవుతుంది. ఆ పని చేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఒకని హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, మళ్ళీ ఇంకోని హృదయంలో ఎట్లుంటాడు? అసలు దేవుని గురించి ఎవరికి అర్థమైంది? అందుకే దెయ్యం గురించి అర్థం కాదని మొత్తుకుంటున్నా నేను. ముందు దేవుని గురించి అర్థం కాలేదు, ఇక దెయ్యం గురించి ఎట్లా అర్థమవుతుందా? అదృశ్య శక్తుల గురించి నీకు తెలుసా ఏమన్నా? అంటే ఏమన్నంటే దేవదూతలు అంటావు. దేవదూతలు అన్ని శక్తులు కలిగినవి కావు. దేవుడు అంతటా ఉంటాడు, దేవదూత అందరూ ఉండరు, అంతటా ఉండడు, ఒక కాడే ఉండగలుగుతాడు దేవదూత. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి ఆయన. అలాగే అదృశ్యమైన దేవుని వ్యతిరేక శక్తి కూడా ఏదో ఈ సృష్టిలో మొదటి నుండి ఉండేను. అది మనం గ్రహించాలి. ఏదో గొడవ ఉంది దేవునికి, ఏదో గొడవ ఆయనకి వ్యతిరేకం ఉన్నది, ఆయనకు నచ్చంది ఏదో ఉన్నది, అది మొత్తం తుడిచేయాలి. అది ఆయన బాధ. అది ఏదో మనం తెలుసుకుంటాం ఈ సిరీస్లో లాస్ట్ వరకు. స్వభావము మంచిగా ఉంటే పరిశుద్ధాత్మ స్వభావం నూతనది ఇచ్చుడేంది? కొత్త స్వభావం అట, నూతన స్వభావం ఇచ్చుడు. అంటే పాత స్వభావం ఏమైంది సార్? అది మంచిది కాదు.
పుట్టుకతో వచ్చిన స్వభావం మంచిది కాదు, తల్లి గర్భం నుంచి వచ్చిన స్వభావం మంచిది కాదు. ఇప్పుడు యేసుకు పుట్టిన తర్వాత నీకు నూతన స్వభావం ఇస్తాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ. రోమా 3:22 చదవండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కానీ యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నమ్మువారికి దేవుని నీతి అయి దేవుని నీతి వేరు, నువ్వు చేసే నీతులు వేరు. ఈ దేవుని నీతి వేరు ఉన్నది, మనుషులు చేసే నీతి కార్యాలు, నీతి బోధలు వేరున్నాయి. నాకు కావాల్సింది మీ నీతి నాకెందుకయ్యా, మీ దాన ధర్మాల నీతి. మీ లోపల ఒకటి నీతి లేనిది ఒకటి ఉన్నది, ఆ స్వభావము ముందు తొలగిపోవాలి. అది యేసుక్రీస్తు నందలి నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తే నీ లోపల ఉండాలి, యేసుక్రీస్తు ద్వారా నువ్వు నడిపింపబడాలి, ఆయన ఆత్మచేతను రూపానికి రావాలి, రూపుదిద్దబడాలి. అది ఒక్కసారి జరిగేది కాదు. నీవు యేసుకు పుట్టినది మొదలుకొని, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చింది మొదలుకొని, నువ్వు నీ జీవిత అంతము వరకు, నువ్వు చివరి క్షణం వరకు నువ్వు దిద్దబడుతూనే ఉండాలి. ఏది తప్పో అది మార్చుకుంటూనే ఉండాలి, ఏది సత్యమో అది నేర్చుకుంటూనే ఉండాలి. నాకంతా నేర్చుకున్నాను తొడగొడుతూ అంటే నీ పని అయిపోయింది. మీసాలు దిద్దుడు, తొడలు దిద్దుడు పక్క వాడేయండి. గర్వం, అహంకారం, నీ డబ్బు, ధనం పక్క వాడేయండి, చెత్త కుండీలో వాడేయండి. ఈ భూమి ఆకాశంలో బూడిదైపోతే నువ్వెక్కడుంటావు, నీ ధనం ఎక్కడుంటుంది, నీ అహంకారం ఎక్కడుంటుంది. జాగ్రత్త దిమ్లరా. దేవుని మహిమైశ్వర్యం అనే పరిశుద్ధాత్మైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు దృష్టిలో ఆయనే నిజమైన మహిమైశ్వర్యం. ఆయన లేకపోతే ఏదీ లేదు, సృష్టి లేదు. పరిశుద్ధాత్మే మెయిన్, అన్నిట్లో పనిచేసేవాడు. ఆయనను గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది అందరికి. రోమా 8:14 చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎందుకు దేవుని కుమారులు అవుతున్నారు? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతురు. నడిపింపబడు అంటే ఏంది? నూతన స్వభావం ఇస్తున్నాడు. అంటే పాతది పనికిరాదా? పాతది తొందరగా పోదది. అది అది పోవాలంటే అతడికి చెప్పాలి, నేర్పియాలి, రాత్రి పగలు కష్టపడాలి, కలలో కూడా పరిశుద్ధాత్మ కష్టపడాలి, వానికి నేర్పియాలి, అనే స్వభావాన్ని మార్చాలి, వాని లోపల ఉన్నటువంటి స్వభావం. కనుక ఈ పాప స్వభావము ద్వారా నీకు మరణము సంభవించింది. ఈ మరణం అనే శత్రువు కొంత భాగము నీ లోపల ఉండిపోయింది, దేవుని నమ్మినా కూడా. ఆ మరణం అనే శత్రువు ఇంకెందుకు ఉంచాడు దేవుడు అంటే, ఆ అంశమును ఎందుకు వదిలేశాడు అంటే, నీవు బాప్తిసం తీసుకున్నది మొదలు నీకు మరణం ఎందుకు పోలేదంటే, ఇగో ఇది అసలు ప్రాబ్లం. అప్పుడే మరణము గిట్ట పోగొడితే చాలా ప్రమాదం ఉన్నది సృష్టిలో. ఆదమవ్వని అప్పుడే జీవవృక్ష ఫలములు తిననిస్తే చాలా ప్రమాదం ఉన్నది సృష్టికి. వెంటనే బయటకు వెళ్ళగొట్టేశాడు. దేవుడు ఎంత మంచోడంటే, ఒకవేళ సృష్టిలో జీవవృక్ష ఫలం వాళ్ళు అప్పుడే తింటే వాళ్ళకి మరణం ఉండకపో, అయితే పాపము నిలిచే ఉండదు, మరణం అయితే ఉండదు. వారి శరీరము ఈ భూమి మీద సకల విధములైన బాధలకు గురైతుండే, మరణమేమో రాకపోవు. చచ్చిపోదామంటే సావు రాదు, కానీ నరకం చూస్తున్నా, రోగాలతో వ్యాధులతో. చావేమో లేదు. ఎట్లా? ఇది ఎంత ఘోరం అంటే భూలోకమే నరకం. దేవుడికి అది ఇష్టం లేదు. అందుకనే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేసి నిత్య జీవ ఫలము ఆ ఫలమును తిననీయలేదు. నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నేనైతే చాలా మంచి పని చేశాడు యేసయ్య, మరణమును ఉంచి. స్నేహితులారా, మరణము అలాగే ఎందుకు ఉంచాడంటే, వాడు ఒప్పుకోడు. అదే చెప్పబోతున్న భవిష్యత్తులో నేను. దేవుడు నిన్ను రూపాంతరములోకి తేవాలి. మరణమే సతానైతే బాప్తిసం తీసుకున్నాక మన లోపల ఎందుకున్నాడు అనే కదా నేను మొదలుపెట్టింది. అదే అక్కడికి వస్తున్నా ఇప్పుడు మళ్ళీ. అయితే పరిశుద్ధాత్మ దేవునికి కొంత పని ఉన్నది ఈ శరీరం లోపల. అది పూర్తయ్యే వరకు వాడిని, ఆ మరణాన్ని అలా, ఆ అంశాన్ని అలా ఉంచాడు. సాతాను లోపలి ఒక అంశ, మరణం అనే అంశాన్ని ఆ శరీరంలో అట్లా ఉంచాడు. వాడే ఉండాలి.
ఆయన వెళ్ళగొడితే ప్రమాదం. మళ్ళీ అప్పుడు భక్తుని లోపల ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఉన్నాడు. 3 కలిస్తేనే మానవుడు. బాప్తిస్మం ద్వారా ప్రాణము, ఆత్మ విడిపింపబడింది, శరీరము విడిపింపబడలేదు. ఇది నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఈరోజు. శరీరము విడిపింపబడలేదు. ఎందుచేతనంటే అది మరణముతో కూడుకొని ఉన్నది. ఇంకా శరీరము గిట్ల దేవుడు మహిమగా మార్చగలిగితే మరణం వెళ్ళిపోతుంది. మరి అలా చెయ్యకుండా ఎందుకు ఉంచాడు? బాప్తిసం తీసుకోగానే ఈ మరణం అనేది సైతానే అయితే వీడిందుకు వెళ్ళిపోలేదు పాపం పోయినాక? ఈ ప్రశ్నకు ఒక చిన్న విషయము మనం తెలుసుకోవాలి దేవులారా. మరి పాపం పోయింది, యేసుప్రభుల వారి ఆత్మ వచ్చింది, మరణం అనే సాతాను ఎలా ఉండగలిగిండు శరీరంలో? ఇప్పుడు ఆడు మరి ఆ సాతాను లోపలే ఉన్నాడు కదా, మళ్ళీ వాడు పాపాలే చేయాలి కదా. యేసుప్రభు మంచి పనులు ఎట్లా చేస్తున్నాడు, నీతి కార్యాలు ఎట్లా చేస్తున్నాడు, ప్రార్థన ఎలా చేస్తున్నాడు? సాతాను ఎందుకు ఊరుకుంటున్నాడు? సాతాను అనే మరణం అనే సైతాన్ గాడు వాడిని మళ్ళీ పాపమే చేయించాలి కదా. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉన్నది, తెలుసుకొని ముందుకెళ్దాం మనం. భక్తుడు పాపము పోనప్పుడు జాగ్రత్త వినాలి. పాపం అనేది పోనప్పుడు, బాప్తిసం తీసుకోకముందు, వాడు యేసుని నమ్మకముందు, ఆ వాని లోపల సాతాను అనేవాడు ఉండి, అప్పుడు మరణము కూడా ఉంది. సాతాను అనే మరణం ఉన్నాడు, సాతాను అంతా వాని ఫుల్గా వాని లోపల ఉన్నాడు, అన్ని వాని శక్తి కొలది ఉన్నాడు. వాడు వాన్ని సకల విధములైన పాపములోకి నడిపించాడు. బాప్తిస్మము జరిగిన తర్వాత ఏం జరిగింది ఇక్కడంటే, ఈ సైతానులో చాలా భాగము బయటికి వెళ్ళిపోయి వానిలోని ఒక అంశ, ఈ చివర తెలుస్తుంది, మీకు ఇప్పుడు అర్థం కాదు, కొంచెం వినుకుంటూ వెళ్ళండి. సాతానులో ఒక కొంత భాగము మరణముగా వానికి శరీరం ఉంది గనుక ఉండి మిగతాది వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంటే, బాప్తిసం తీసుకోకముందేమో వాని లోపలుండి నడిపిస్తాడు సాతాను. బాప్తిసం జరిగిన తర్వాత ప్రాణము, ఆత్మ విడిపింపబడింది గనక ఇప్పుడు సాతాను వాని లోపలుండి వర్క్ చేయలేడు. మరణమైతే ఉంటుంది కానీ వర్క్ చేయలేడు, ప్రేరేపించలేడు, బయట ఉండి ప్రేరేపిస్తాడు. ఇవన్నీ మీరు కట్టుకథలు చెప్తే ఎవరు వింటారు సార్? బైబిల్లో ఉన్నది అట్లా అని మీరు అనుకుంటున్నారు కదా. నేను చూపిస్తా బైబిల్లోకి వెళ్ళి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఒక్క నిమిషం కొంచెం ఆగుదామమ్మా. అక్కడే ఈ లేఖనాలు లేకుండా ఏ సత్యం బయటికి రాదు. సత్యం అంటేనే లేఖనం. యేసు ప్రభు 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు అంటే ఆయన అమ్ముకున్నవాడు, పట్టించినవాడు, సాతాను సంబంధి. కానీ వాడు సాతాను సంబంధి కాకముందు శిష్యుల్లో ఒక్కడు. శిష్యులందరూ దెయ్యాలను నిలగొట్టాడు, స్వస్థలు పరిచాడు. వీడు కూడా దెయ్యాలను నిలగొట్టాడు, స్వస్థపరిచాడు. మంచి విశ్వాసి, ప్రభు దగ్గర మంచి శిష్యుడు, 12 మందిలో ఒక్కడు. మంచి ఉద్యోగం, దేవుని యొక్క అపోస్తుల ఉద్యోగం. అపోస్తులు ఎంత మంచి ఉద్యోగం అండి. అయితే యేసుప్రభు అంతకుముందు, యేసుప్రభు నమ్మకం ముందు పేతురు అయితేనేమి, యోహాను అయితేనేమి, యూదా ఇస్కరియోతు అయితేనేమి, ఎవరైతే 12 మంది శిష్యుల్లో కూడా దెయ్యమే ఉండే, దెయ్యమని నడిపించింది. కానీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళ లోపల సాతాను వెళ్ళిపోయాడు. వాళ్ళ ప్రాణాత్మలు విడిపింపబడ్డాయి, దేవుని వెంబడిస్తున్నారు. అంతకుముందు వారి లోపల నుండి నడిపించిన సాతాను బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బయట నుండి వారిని ప్రేరేపించాడట సాతాను, యూదా ఇస్కరియోతుని. అప్పుడు 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇప్పుడు వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, యేసయ్య ఇచ్చిన ఆ శరీరము రొట్టెను పుచ్చుకోగానే సాతాను వాని లోపల ప్రవేశించాడు. అంటే అప్పుడు ఏం చేశాడు? 2వ వచనంలో వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో, వాని లోపల యేసయ్యను అప్పగించమని వాని లోపల సాతాను ఆలోచన పుట్టించాడు. అంటే బయట నుండి వాడు పంపించాడు, లోపలికి వెళ్ళలే. సాతాను యూదా ఇస్కరియోతు లోపలికి వెళ్ళలే, బయట నుండి పంపించాడు, ఆలోచన పుట్టించాడు. వాడు ఆలోచన జై అన్నాడు, వానికి కావాల్సింది అదే. ఆ ఆలోచనకు వాడు అధికారం ఇచ్చాడు లోపల నెరవేర్చడానికి. ఎప్పుడైతే దాన్ని స్థిరమైపోయాడో ఆలోచనలో వాడు, ఆ అబద్ధకుడు అలాగే అబద్ధమైనటువంటి ఆలోచన పెట్టుకుని యేసయ్య శరీరం ఇట్లా తీసుకోగానే
రైట్, వాడు పరిపూర్ణమైపోయాడు పాపం చేయటానికి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ వాడిని వదిలేసింది. ఇది అసలు కథ. అప్పటి వరకు పరిశుద్ధాత్మ సాతానుని తన లోపల రానియకుండా కాపాడాడు. ఆలోచన సాతానుది వస్తుంది, కానీ భక్తుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ఆలోచనకు లోబడాలి. సాతాను ఆలోచనలు వస్తాయి మనకి, కానీ పరిశుద్ధాత్మ ఆలోచనకు లోబడి వాడిని ధిక్కరించాలి. అంటే మన ప్రాచీన స్వభావాన్ని మొత్తం మనం మాన్పుకోవాలి, సాధన చేయాలి. అయితే వీడు సాతాను ఆలోచనకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా అప్పుడు సాతాను తర్వాత మొదటనేమో ఆలోచన పుట్టించనుంది, రెండోసారి వానిలోన దూరెను, ప్రవేశించెను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత. చాలు ధర్మ విరోధి బయటికి రాకుండా ఒక ఆయన అడ్డగిస్తున్నాడట. ఆ అడ్డగించేవాడు తొలగిపోగానే ధర్మ విరోధి బయలుపరచబడను. ఆయన ఎవరు? అబద్ధ క్రీస్తు. ఒక రాజు, చనిపోయిన రాజు శరీరంలోనికి బాబేలు గోపురం దగ్గర దేవుడు బంధించిన నిమ్రోదు సాతాను కుమారుడు, వాని జీన్సుకు పుట్టినవాడు, వాని పాతాళములో బంధించాడు. ఒక వాన్ని తీసుకొచ్చి ఈ అంత్యదినాలలో ఒక రాజు, దశరాజ కుటుంబిలో ఒక రాజు చనిపోతాడు, ఆ రాజు శరీరంలో ప్రవేశపెడతాడు. అది పెద్ద సబ్జెక్టు. వాడే అబద్ధ క్రీస్తు అవుతాడు. నీ అంతా ప్రపంచానికి ఒకటే కరెన్సీ, ఒకటే ప్రభుత్వం కాబోతుంది త్వరలో. వాడు బయటికి రావాలి. ఇప్పుడు పాతాళం నుండి వాడు రావాలంటే వాడిని రాకుండా అడ్డగించటాయనే పరిశుద్ధాత్ముడు. అంటే ఒక వ్యక్తి లోపలికి సాతాను రావాలంటే అడ్డగిస్తాడు నిన్ను దిద్దడానికి. నువ్వు ఎప్పుడైతే అదే ఇష్టపడతావో పదే ఈ అడ్డున్న ఆయన తొలగిపోతే వాడు వచ్చేస్తాడు అన్నది మనకు అర్థమవుతుంది ఇక్కడ. దానికోసం చెప్పాను. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తుండగా, ఆయన నడిపిస్తుండగా మనం జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి తప్ప మనము విచ్చలవిడిగా మనము ప్రవర్తించినట్లయితే ఏంట్లరా పరిశుద్ధాత్ముడు తెలిగిపోతాడు, మనకు రూపాంతరం రాదు. అయితే ఇదంతా ఏంటంటే నీ మనస్సుని రూపాంతరంలోకి తీసుకురావాలి. శరీరంలో మరణం ఎందుకున్నది అంటే దేవుడు నిన్ను రూపాంతరములకు తీసినాక నీ శరీరాన్ని రూపాంతరంలోకి తీసుకురావాలి. నీ శరీరము రూపాంతరములోకి తీసుకొస్తే ప్రాబ్లం ఉన్నది దేవునికి. మనసు రూపాంతరం చెందలేదు, శరీరంను మార్చేసిండు అనుకున్న మహిమగా ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ప్రాబ్లం, భూలోకంలో ఉండిపోతాను. దేవుడి ప్రణాళికలు నెరవేరవు. సాతాను శరీరం ఉన్నది కనుక మరణం ఉన్నది కదా, మరణము సాతాను అంటున్నాం కదా. శరీరాన్ని మార్చే రాదు ప్రభు, ఆ మరణం అనే సాతాను వెళ్ళిపోతాడు, పీడ పోతుంది కదా. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకోవాలనే మన శరీరం మహిమగా మారిపోతే ఇక సైతానికి అధికారం ఉండదు కదా. ఎందుకంటే ఈ శరీరం ఉందనే కదా అధికారం ఉన్నదని, మరణం ఉన్నది కదా అని మనం ఒకవేళ నేను చెప్పింది బోధ అనుకుంటే ఇలా అనుకోవాల్సి వస్తుంది. మహిమ మార్చేస్తే అయిపోతుంది కదా. మరి మహిమగా ఎందుకు మారుస్తలేడు? అదే కదా మహిమగా మార్చేస్తే నిన్ను సాతాను ఒప్పుకుంటాడా? వాడు అడ్డం తిరుగుతాడా? ఒకటి. ఒకవేళ మారుస్తే దేవునికి ఏమన్నా నష్టమా? అయినా ఈ మట్టి శరీరం తొందరగా మహిమగా మార్చేస్తే బాప్తిసం ద్వారా అయిపోతుంది కదా, మార్చుకుంటే అందరిని కాపాడుకోవచ్చు కదా. ఈ దేవునికి అంత పట్టింపు ఏమున్నది ఈ శరీరం మీద? సప్పుడేగా ఈ శరీరాలను ఇక్కడ వారేసి ప్రాణాత్మను పట్టుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అక్కడ లేదా పరలోకంలో బొచ్చడు పదార్థం ఉన్నది ఆయనకి. ఏదో ఒక పదార్థం మళ్ళీ ఒక శరీరం చేసి అయిపోతుంది అందరికి. ఏంది ఈ శరీరంతో బాధ? ఇక్కడనే ఉండి ఈ శరీరంలో మరణం ఉండడం ఏంది? పరిశుద్ధాత్మ లోపల ఉండడం ఏంది? వానికి రూపాంతరములోనికి ఆయన మనసు నూతన స్వభావంలోకి దిద్దడం ఏమిటి? ఈ కష్టాలేంది, వ్యాధులేంది, రోగాలేంది, యుద్ధాలేంది, ఈ పోరాటం అంతా ఎందుకు అసలు భక్తునికి సాతాను మీద? బాప్తిసం తీసుకున్నాక మహిమగా మారిపోయి దగదగమైన శరీరంతో భూలోకంలో కొద్ది రోజులుండి ఎప్పుడంటే అప్పుడు పరలోకం పోవడం, భూలోకం రావడం, అట్లా అయిపోతుంది కదా. సింపుల్. ఇదేందండి భూమి మీద పాపం పోయిందంటో
బాప్తిసం ద్వారా రక్షింపబడ్డా అంటావు, క్రీస్తుతో లేపబడిన అంటావు, మళ్ళనేమో గదే రోగం, గదే మరణం, గదే వ్యాధి, మళ్ళీ దేవుడు చెప్పినట్టు ఇనువంటావు, మళ్ళీ నీతి కార్యాలు చేయమంటావు, మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇనువంటావు, సాతాను లోపలికి అత్తడు లేకపోతే అంటావు, లేకపోతే ఆడు ప్రేరేపించిండు అంటావు, వాడు శోధించిండు అంటావు. ఆ పోయినోడు మళ్ళీ ఎట్లా వచ్చిండండి తల్లి? అది తెలుసుకోవాలి మీరు. అది అసలు సంగతి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పని. జన్మ పాపం అంటే ఏందో అక్కడి నుంచి తెలుస్తుంది. ఆ ప్రాబ్లం ఏదో పుట్టుకలో ఉన్నది, ఆ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరముని మహిమగా మార్చి తీసుకెళ్ళిపోతే దేవునికి ఒక ప్రాబ్లం ఉన్నది. దీనిలోనే ఉండి వాడిని దిద్ది తీసుకెళ్తేనే అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. సృష్టికి మేలు, విశ్వానికి మేలు. దేవుని ఆది సంకల్పము భూమి ఆకాశంలో చేయకముందు తన మనోప్రపంచములా తను సంకల్పించిన తన చిత్తమంతా నెరవేరుతుంది. అదంతా నెరవేరాలంటే నువ్వు ఈ శరీరంలో, మరణము కలిగిన శరీరంలో ఉండాలి కొంతకాలం. బాప్తిసం అయినాక కూడా పరిశుద్ధాత్మతో నువ్వు రూపుదిద్దబడుతుండాలి. సాతాను నిన్ను ప్రేరేపించిన నువ్వు వినద్దు. అయితే మరి ఇలాంటి ఈ పోరాటం ఏదో డైరెక్ట్ చేయక మళ్ళీ యేసు రక్తం బాప్తిసం దేనికండి? డైరెక్ట్ పరిశుద్ధాత్మ నుంచి గెలిపించుకుంటా పోవచ్చు కదా, నేర్పించుకుంటా. ఎందుకంటే అసలు ఈ పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ నీ లోపలికి రానే రాడు. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపుడు. సత్యస్వరూపుడు సత్యమున్న చోట ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కనుక ఈ పాపముతో, పాప స్వభావముతో ఉన్న ఈ దేహములో, ఈ మానవ దేహములోకి డైరెక్ట్ రాడు. ఆయన రావాలంటే నువ్వు ఆల్రెడీ నీ పుట్టుకతో వచ్చిన శాపానికి, నువ్వు చేసిన పాపాలకి, క్రియ పాపము, జన్మ శాపము, ఈ రెండిటికి నువ్వు ఒక క్రయాదానం వానికి చెల్లించాలి. దుష్టునికి పరిశుద్ధుడు చెల్లించాలి. వీళ్ళు చెల్లించలేరు కనుక పరిశుద్ధుడు చెల్లించాలి. ఆ పరిశుద్ధుడు యేసు వారిని సాతాను చేతులతో విడిపించి వారి లోపల ఏది లేకుండా కడిగి, రక్తముతో కడిగి శుద్ధి చేసినాక వాళ్ళ లోపలికి మళ్ళీ పరిశుద్ధాత్ముడు రావాలి. ఎందుకంటే ఈ సాతాను చేతుల నుంచి పూర్తిగా నీ దేహాన్ని కూడా విడిపించాలంటే కొంతకాలము నీకు పుట్టుకతో వచ్చిన స్వభావము, శరీర స్వభావము రూపాంతరములోనికి రావాలి. అది ఒక్కసారి జరిగేది కాదు కనుక ఈ టైం తీసుకుంటుండు దేవుడు. ఒక్కసారే మార్పు చెందది. మానవుని స్వభావము ఒకేసారి ఏదో మాయ జరిగినట్టు టక్కుమంట మారు మనసు పొందలేడాడు. యేసుప్రభు దేవుడు అని నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావండి. కానీ క్రీస్తును నేర్చుకోవాలి. మీరు క్రీస్తుని నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్ముడు క్రీస్తును నేర్పించాలని నీకు. అది నీ జీవిత కాలములో ఎంతో టైం అన్న పట్టచ్చు. అప్పటి వరకు నీ లోపల మరణం ఉంటుంది. సాతాను బయట నుండి ప్రేరేపిస్తుంటాడు. ఆ ప్రేరేపణకు లోబడకుండా నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడిపోవాలి. ఒకవేళ ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఆ ప్రేరేపణలో లోబడి పరిశుద్ధాత్మకు లోబడకపోతే నిన్ను మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ నీ లోపలికి దయ్యం వచ్చుకుంటుంది. అందుకే ఈ దయ్యాలు వాటినోలే మన మాట వినరు. ఈ దయ్యము కలిగి ఉన్న వ్యక్తులే సత్యబోధ వినరు, మారు మనసు పొందరు. వాని తప్పును నువ్వు కంప్లైంట్ చూపించినా సరే ప్రాణం పోయినా కానీ ఒప్పుకోరాలు. యేసయ్య అంటున్నాడు, తన తప్పును ఒప్పుకునే మనసే సత్యమును ఇష్టపడే మనసు. సత్యమును ఇష్టపడే మనసే తప్పు నొప్పుకునే మనసు. అందుకే తప్పు నొప్పుకొని సత్యమును ఇష్టపడ్డవాడే దేవుని చేత కనికరింపబడతాడని సామెతల గ్రంథంలో ఉన్నది. చూసారా? కనుక దేవుడారా, మరి ఈ మరణము పోవాలి, ఈ రూపాంతరములకు రావాలి. ఇదంతా గొడవెందుకు? శరీరాలే మార్చేస్తే అయిపోతుంది కదా. సాతాను మొత్తానికి వెళ్ళిపోతాడు అనుకుంటే ఎందుకు మార్చట్లేదు దేవుడు? ఏం ప్రాబ్లం వస్తుంది దేవునికి మారుస్తే? ఇది ఒకసారి మనం ఆలోచించుదాం. శరీరం మహిమగా మార్చేశాడు అనుకోండి, సైతాను మరణం అంతా వెళ్ళిపోయింది కదా. బాప్తిసం ద్వారానే మార్చేస్తే, యేసు రక్తం ఇట్లా తాగానే మహిమగా మారిపోయాం అనుకోండి, ప్రాబ్లం వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడో ఆయన అచ్చుడాట, మా మహిమగా మార్చుడాట లేట్ అయితే లేదు. ఈ గొడవ అంత ఎందుకు? ఒకవేళ మహిమగా మారితే ఏం జరుగుతుంది? ఎన్ని గొడవలు అవుతాయి, ఎంత అల్లకొల్లం అవుతాయి. మానవుడు బాప్తిసం తీసుకోగానే మహిమగా మారిపోతే అసలు ఏం జరుగుతుంది సృష్టిలో? నేర్చుకుందాం. అది నేర్చుకున్నాకనే మిగతా విషయాలన్నీ మనకు బోధపడతాయి. వచ్చే బుధవారం ఎపిసోడ్లో మీకు చెప్పబోతున్న సంగతి ఏంటంటే ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మరణము అనేది మనల్ని వదిలిపెట్టకుండా ఎందుకున్నది ఒకటి,
ఒకవేళ మరణాన్ని దేవుడు తొలగించి శరీరం మహిమగా మారుస్తే ఏం జరుగుతుంది ఈ సృష్టిలో? ఎంత ప్రళయం జరుగుతుంది, ఎంత భయంకరం జరుగుతుందో అది మీకు లేఖనాధారాలతో వచ్చే వారం చెప్తాను. అంతవరకు మీరు ఈ పాఠాన్ని ధ్యానిస్తూ ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు ఈ పాఠమును విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారికి అర్థమవులాగున సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకుండా ఎవరికి ఏది అర్థం కాదు తండ్రి. నీవే కార్యం చేయమని, గొప్ప కార్యం చేయమని వచ్చే వారం వరకు అందరూ వేచి ఉండి మళ్ళీ వచ్చే వారం నీ సేవకుడుగా చెప్పగలిగే స్థితిలో ఉండుటకు, ఇంకా భవిష్యత్తులో కూడా దానికి వచ్చే ప్రశ్నలు సమాధానాలు అనేకములు కూడా మీరు చెప్తానన్నారు. అవన్నీ మీరు చెప్పి అసలు ఈ సృష్టిలో ఆకాశము కింద భూలోకములో జన్మములో ఒక లోపమున్నది, అది ఎవ్వరూ భూలోకములో కాదనుటకు అవకాశమే లేనట్టుగా మీరు బోధించండి. ఈ సబ్జెక్టుతో ప్రతి మానవుడు జన్మలో దోషముంది, అందుకే దేవుడు ఆగుతున్నాడు, అందుకే మరణం ఉన్నది అని అందరూ తెలుసుకున్నటకు సహాయం చేయమని, కనువిప్పు దయచేయమని, దుష్టుని పన్నంగాలని వాని కుయుక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ ప్రసంగాలు అందరు వినేటోళ్ళందరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడే కార్యం చేయాలని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొక దినము దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రములు.